చిత్తూరు జిల్లా పలమనేరు గంటావూరు గ్రామానికి చెందిన ఒక మహిళపై కానిస్టేబుల్ లైంగికంగా వేధించి అత్యాచారం చేసిన సంఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయంపై మాట్లాడడానికి స్టూడెంట్ యూనియన్ లీడర్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇలాంటి ఘటనను మీరు ఎలా చూస్తారు? చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి గంట గ్రామంలో ఒక మహిళ ఆమె సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కూడా లైంగికంగా అత్యాచారం చేస్తూ ఆమెను మానసికంగా వేధించినటువంటి ఘటన మన రాష్ట్రంలో కనపడతా ఉంది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పోలీసులే అతి క్రూరంగా, అతి దుర్మార్గంగా మహిళలను వేధించడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని రాష్ట్రంలోని విద్యార్థి మహిళా సంఘాలు కోరుతా ఉన్నా కానీ ఇలాంటి పోలీస్ స్టేషన్లో ఘటన జరిగితే ఈరోజు రోడ్డుపైన మహిళలు తిరిగిలేనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు దీన్ని సుమోటగా తీసుకొని ఎవరైతే మహిళలపై దారుణంగా అత్యాచారం గురి చేశారో వారిని తక్షణమే విధుల నుంచి బహిష్కరణ చేసి వాళ్ళని క్రూరంగా శిక్షించాలని పీడిఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి హ్యూమన్ కమిషన్లో కూడా, హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా దానిపైన దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి మహిళలపై అత్యాచారాలు గురి కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి ఏదైతే మహిళా సంఘాలు సాధించినటువంటి మహిళా చట్టాలు ఉన్నాయో అవి ప్రదర్శనాత్మకంగా అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.